పదండి ప్రకృతి సేద్యం వైపు అంటూ పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకానాథ్ రెడ్డి అతని కుటుంబ సభ్యులతో సంభాషించారు. సేంద్రియ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు రైతు ద్వారకానాథ్ రెడ్డి, ఆయన సతీమణి రాఘవేంద్రవతి స్వాగతం పలికారు. పెనికలపాడుకు చెందిన రైతు ద్వారకానాథ్ రెడ్డి, ఆయన సోదరుడు రమణారెడ్డిలు గత 5 ఏళ్లుగా తమ ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. పంటలు, పశుపోషణ, కోళ్లు, చేపల పెంపకం వాటిని ఒకదానికి ఒకటి అనుసంధానం చేసి సమీకృత సేంద్రియ సాగు చేస్తూ స్థిరమైన ఆదాయం ఆర్జిస్తున్నారు. తమ పొలంలో మామిడి, బత్తాయి, ఉసిరి, కొబ్బరి, చిన్న నిమ్మ, నేరేడు, జామ, మునుగ, రామాఫలం, సీతాఫలం వంటి పంటల సాగుతో పాటు 250 వరకు నాటుకోళ్ల పెంపకం, 60 వరకు పొట్టేళ్లు, చేపలు సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు ద్వారకానాథ్ రెడ్డి అతని కుటుంబ సభ్యులతో మంత్రి సంభాషించారు. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడానికి గల కారణాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో 70 ఏళ్ల వయసున్న సేంద్రియ రైతు లక్ష్మీనారాయణను స్ఫూర్తిగా తీసుకుని తాము సేంద్రియ సాగు చేస్తున్నామని వివరించారు. మొదట ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో నిలదొక్కున్నామని చెప్పారు. వ్యవసాయ అధికారులు సేంద్రియ సాగులో మెళకువలపై తిరుపతిలో శిక్షణ అందించారని, బయో రీసెర్చ్ సెంటర్ కేటాయించారని తెలిపారు. తమ పొలంలోనే సహజ ఎరువులు, 32 రకాల జీవ వైవిధ్య గింజల తయారీ చేపట్టినట్లు వివరించారు. పురుగు మందులు, రసాయన ఎరువులు ఇప్పుడు తమకు అవసరం లేదన్నారు. పంట పెట్టుబడి తగ్గిపోవడంతో సమీకృత సేంద్రియ సాగు ద్వారా నెలవారీ ఆదాయం పొందుతున్నామన్నారు. ఒక్క ఆవుతోనే 20 ఎకరాల వరకు సేంద్రియ సాగు చేపట్టవచ్చని తెలిపారు. 250 నాటుకోళ్ల పెంపకం ద్వారా పొలంలో కలుపు తీసే పని లేదని, పురుగు మందుల అవసరం లేదని వివరించారు. తమ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న మామిడి చెట్ల ద్వారా ఏడాదికి 3 లక్షల రూపాయల నుంచి 3,50,000 వరకు ఆదాయం పొందుతున్నామని ద్వారకానాథ్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం మరింత సహకారం అందిస్తే ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు చేయవచ్చని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ పంట పొలాల్లో అధిక రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం ద్వారా భూసారం దెబ్బతినడంతో పాటు రైతుకు సాగు పెట్టుబడి వ్యయం అధికమవుతోందన్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు గారి లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలోని రైతులను సేంద్రియ సాగు వైపు మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం కూడా ఇందుకు కృషి చేస్తోందని వివరించారు. చిరుధాన్యాల సాగును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రాయలసీమలో బిందు సేద్యానికి మరింత అండగా ఉంటున్నామని, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు స్థానిక రైతులను అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ క్షేత్రం మొత్తం కలియ తిరిగి వివిధ పంటలను సాగును మంత్రి పరిశీలించారు. అనంతరం 32 లక్షల లీటర్ల సామర్థ్యమున్న నీటి కుంటను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీకృత సేంద్రియ సాగులో అద్భుతాలు సృష్టిస్తూ స్థిరమైన ఆదాయం పొందుతున్న మునగాల ద్వారకానాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన మామిడిని మంత్రి లోకేష్ రుచి చూశారు. అనంతరం రైతు ద్వారకానాథ్ రెడ్డి కుటుంబం మంత్రి లోకేష్కు మామిడి పండ్లను బహుమతిగా అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. కార్యక్రమంలో రైతు మునగాల ద్వారకానాథ్ రెడ్డి, ఆయన సతీమణి రాఘవేంద్రవతి, సోదరుడు రమణారెడ్డి, మాతృమూర్తి నారాయణమ్మ, రమణారెడ్డి కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డి, కుమార్తె జ్యోతికారెడ్డి పాల్గొన్నారు.